నేను చెప్పిన మంచి మాటలు నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? దేవుడు ఏదైతే వాగ్దానం చేసి ఉన్నారో, ఆయన ఏదైతే మాట ఇచ్చి ఉన్నారో అవన్నీ కూడా నెరవేర్చు దినములు, నెరవేరే కాలము సమీపించింది అనేది ఖచ్చితంగా మనము విశ్వసించుదుముగాక. మనం ఎన్నో వాగ్దానాలు పొందుకుంటాము. దేవుడు మన జీవితంలో ఎన్నో అమూల్యములు, అత్యధికములైన వాగ్దానములను మనకు అనుగ్రహించారు. వాటికి భిన్నంగా మన జీవితం నడుస్తూ ఉంటుంది. దేవుడిచ్చిన వాగ్దానం అయితే ఇలా ఉంది, దానికి భిన్నముగా నా బ్రతుకుంది అని దిగులు పడుతూ, బాధపడుతూ, ఒక్కొక్కసారి కృంగిపోతూ ఉంటాం. కానీ మానవ మాతృలుగా అనేక సార్లు బలహీనమైనప్పటికీ నా దేవుని మాట ఎన్నటెన్నటికీ నిరర్ధకము కాదు. ఆయన ఏదైతే నీకు వాగ్దానం చేసి ఉన్నారో, ఏదైతే మాట ఇచ్చి ఉన్నారో ఖచ్చితంగా దానిని నెరవేర్చు శక్తి కలిగిన దేవుడు. మనుషులుగా మనం ఇచ్చిన మాట నెరవేర్చాలని దాని కొరకు ప్రయత్నాలు చేసి శక్తుల కృషి చేస్తాము కదా. మరి ఆయన పిల్లలమైన మనమే అంతగా కృషి చేస్తే మనల్ని కలుగు చేసిన సత్యదేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, మరి ఆయన ఇచ్చిన మాట తప్పిపోకూడదని ఆయనంతా మన ఎడల శ్రద్ధ కలిగి ఉంటారు కదా. ఆయన ఇచ్చిన మాట నెరవేర్చబడాలి, నెరవేర్చుకోవాలి, మన జీవితంలో అది క్రియేట్ చేయాలి, నెరవేర్పు చూడాలి అని మన తండ్రి ఎంతో ఎదురు చూస్తున్నాడు అనేది ఖచ్చితం. మన పిల్లల జీవితంలో మనం ఇచ్చిన మాట నెరవేర్చినాం, అది నెరవేర్పు చూడాలి అని మనం ఎంత ఆశపడతామో మన కన్న తండ్రి అంతకంటే కూడా మన ఎడల ఆసక్తి కలిగి ఉన్నాడు, ఆశ కలిగి ఉన్నాడు. నిశ్చయముగా దేవుని నోట నుండి మనకి అనుగ్రహింపబడిన ప్రతి వాగ్దానము, ప్రతి మాట మనము ఏదైతే స్వీకరించామో, అంగీకరించామో ఆ ప్రతి మాట కూడా మన బ్రతుకులో నెరవేర్చబడుతుంది. అధైర్యపడొద్దు, ధైర్యం కలిగి ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి, విశ్వాసము కలిగి ఉండండి. ఇంతవరకు మనం ఎదురు చూసాము, నెరవేర్చే కాలము వచ్చినప్పుడు మనము తొట్టిల్లిపోకూడదు. ఏదైతే ప్రభు మనకు అనుగ్రహించారో ఆ వాగ్దాన ఫలమును పొందుకొని నిశ్చయముగా దేవునికి సాక్షులుగా బ్రతుకుదుముగాక. ఆమేన్. ఈ వాగ్దానమును మీరు విశ్వసించి రిసీవ్ చేసుకొని ప్రార్థనలు ఏకీభవించి తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఎందుకంటే అనేకులు దేవుని మాట కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. ఎంతోమందికి ఆదరణ లేకుండా తమ బ్రతుకులను భారముతో, కన్నీళ్లతో గడిపేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులకు ఈ మాట జీవాన్ని కలిగిస్తుంది, ఆశను కలిగిస్తుంది, బ్రతుకు మీద ఒక ఆశను పుట్టిస్తుంది. మంచి దినాలు నేను చూస్తాను అనే ఒక మేల్కొల్పు కలుగుతుంది. కనుక తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దైవ దీవెనలకు మీరు కూడా పాత్రలుగా మార్చబడండి. వారు పొందిన ఆదరణ, వారు పొందిన ఆశీర్వాదము వలన దేవునికి మహిమైతే ఆ దీవెన ఖచ్చితంగా మీకు కలుగుతుంది. దేవుడు అట్టి కృపలో మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచారు. మరొక నూతన దినాన్ని మా బ్రతుకులో ఇచ్చారయ్యా. ఈ దిన దీవెనల చేత నింపి నడిపించండి. నడవవలసిన మార్గములను మీరు బోధించండి. మీ చక్కని ఆలోచనిచ్చి నడిపించండి. మా పాదము కుడి ఎడములకు తొలగిపోకుండానట్లుగా, మీ మార్గములలో నడుచున్నట్లుగా మీ కృప చూపండి. నేను చెప్పిన మంచి మాటలు నెరవేర్చు దినములు వచ్చుచున్నవని. అవునయ్యా, మీరు చెప్పిన ప్రతి మంచి మాట కూడా మా బ్రతుకులలో మీరు నెరవేర్చుచున్నారు, నెరవేర్చబోతున్నారు. అందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారు ఏదైతే మీ వలన ఎదురు చూస్తున్నారో, మీరు చెప్పిన మాట కొరకు ఆశతో నాయన కనిపెట్టుకుని ఉన్నారు, ప్రతి ఒక్కరి బ్రతుకుల మాట నెరవేర్పు చూచుదురుగాక. మీ శక్తి కలిగిన మాటలు వారి జీవితంలో క్రియ చేయునుగాక. వాగ్దాన ఫలము నీ పిల్లలు పొందుదురుగాక. మీ సహాయమును అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా.
నా తండ్రి మీకు వందనాలు. మీ కృపతో జ్ఞాపకం చేసుకోనండి. బిడ్డలు ఏ బలహీనతలతో ఉన్నప్పటికీ మీరు ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి నాన్న. మానసిక రుగ్మతల నుండి విడిపించండి, మనోధైర్యముతో నింపండి, శరీర బలహీనతల నుండి విడిపించండి, ఆత్మీయతలో ఉన్న బలహీనతల నుండి విడిపించండి. ప్రార్థనా శక్తిని, వాక్య బలమును, మీ కృపయు సమృద్ధిగా నీ పిల్లలకు కలుగునుగాక. మీ సహాయమును అనుగ్రహించి మీ ఘననామానికి మాత్రమే మహిమ పొందుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఆయన చెప్పిన మంచి మాటలు మీ జీవితాలలో నెరవేర్చబోతున్నాడు. విశ్వాసముతో నిలిచి ఉండండి, వాగ్దాన ఫలమును పొందుకోండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.